నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చాలా తొందరగా అయిపోయే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి దేంట్లోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. డైరెక్ట్ గా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఫ్రై వేసుకొని తిన్నారంటే అబ్బా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ కాకరకాయతో పులుసు కూడా చేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఫ్రైయే ఇష్టం. ఈ కమ్మనైన కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక 250 గ్రాముల కాకరకాయలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. కడిగేసి దాని తొడిమెలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయల్ని నేను ఇలా రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రై కోసము ఇలా 2 ముక్కలు సరిపోతుందండి. మరి చిన్న ముక్కలు ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక కాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద కాయలు అయితే గనక ఒక 3 ముక్కలు కట్ చేసుకోండి. ఈ కాకరకాయలు నేను ఎప్పుడు తీసుకున్నా ముదురు తీసుకుంటానండి. లేతే కాకుండా ముదురు తీసుకుంటే అందులో గింజలు కరకరలాడతా పంట కింద తగిలి చాలా రుచిగా ఉంటాయి ఫ్రైలో. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు ఈ కాకరకాయల్ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కాకరకాయలు తొందరగానే ఉడికిపోతాయండి. అవి ఉడికే లోపు మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకుందాము. మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీని ఒక్కసారి పల్స్ మోడ్ లో తిప్పి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన కాకరకాయలు ఉడికినాయో లేదో చూద్దాం. చూడండి, ఒక 5 నిమిషాలకి కాకరకాయలు మంచిగా ఉడికిపోయాయి. మనం ఒక చాకుతో ఇలా గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది మంచిగా ఉడికిపోయాయని. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వార్చేసుకొని కాకరకాయల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఈ ఫ్రైలోకి ఎటువంటి తాలింపు గింజలు అవసరం లేదండి. నూనె వేడవగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు ఎర్రగా వేగడానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ప్రతి ఒక్క ముక్క కూడా అన్ని వైపులా ఎర్రగా వేగేలాగా మనం దగ్గరే ఉండి పైకి కిందికి కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ కాకరకాయలు హైబ్రిడ్ కూడా దొరుకుతున్నాయండి. అలా హైబ్రిడ్ కాకుండా నాటుకాయలు దొరికితే గనక తెచ్చుకొని వేపుకోండి. అవి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. అవి ఇంకా టేస్టీగా ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి కనిపించే ఈ వెజిటేబుల్ ని తప్పకుండా టేస్ట్ చేయాలి. ఇంట్లో మనం ఏమి ఎక్స్ట్రా మసాలాలు అవి ఇవి ఏమి వేయడం లేదండి. జస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ అంతే వేస్తున్నాము. చూడండి, ఇక్కడ మన కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కరివేపాకులు వేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఈ ఉల్లిపాయల్ని మగ్గనిద్దాము. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. కాకరకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాము. ఇలా కారం వేసుకున్న తర్వాత అది కొంచెం ముద్ద ముద్దలాగా ఉంది కదండి. కాకరకాయలు అంతటికి కూడా మంచిగా పట్టేలాగా కారాన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం జీలకర్ర వెల్లుల్లి అన్ని కూడా పచ్చియే వేసాం కదండి. అందుకని ఇలా కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక తగ్గినట్టయితే మళ్ళీ ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉప్పు కారం 2 తగ్గాయండి. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు వేపేసుకొని ఈ కారంలోని పచ్చి వాసన అంతా పోయేలాగా ఒక 2 నిమిషాలు ఈ కూరని మగ్గనిద్దాము. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం 6 టేబుల్ స్పూన్ల నూనె వేసినా మీకు ఎక్కడ నూనె అవ్వలేదు. చూడండి, కాకరకాయ నూనెనంతా కూడా పీల్చేసుకుంది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసి కూరని పక్కకు దించేసుకుందాం. చూడండి, ఈ కూర మనం బయట పెట్టినా కూడా వారం రోజులైనా అస్సలు పాడవదండి. ఎందుకంటే మనం దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపలేదు కదా. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కూర వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.